హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీ అందరికీ గుడ్ మార్నింగ్ వీడియో పెట్టాలనుకుంటే ఎప్పుడైతే కుదురుతలేదు ఫ్రెండ్స్. పొద్దున్నే పనులు 9-9:30 దాకా పనులు అయిపోతే నేను టీ కూడా అసలుకైతే 9-9:30 దాకా తాగట్లేదు అనమాట. అడావుడి పనులు ఉంటాయి కాబట్టి అయితే పిల్లలు స్కూల్కి పోయినాక చిన్న చిన్న పనులు చేసుకొని అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే నేనైతే టీ తాగుతాను అనమాట. టీని ఆస్వాదించుకుంటూ తాగుతాను నేను రోజు కూడా. ఈరోజైతే తొందర తాగుతున్నాను. మీరందరూ కూడా తాగారా లేదా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఒక చిన్న మాట మనందరి కోసం అయితే, ఇప్పుడున్న పరిస్థితి కాలంలోనైతే మనం అడుక్కుబడి ఉంటేనేమో మన గురించి అయితే నవ్వుతారు, హ్యాపీగా బతుకుతేనే మన గురించి అయితే ఏడుస్తారు అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో అలాగే జరిగినాయి కాబట్టి అయితే మీకైతే చెప్తున్నా. ఒకళ్ళు ఏడుస్తున్నారని అయితే మన జీవితం అయితే అలాగే ఆగిపోదు ఫ్రెండ్స్, ముందుకు వెళ్ళాలన్నమాట. కొంతమంది ఏడుస్తుంటేనే మనం అనేది ఒక స్టెప్ ముందుకెళ్తాం. ఇప్పుడు నాది అదే ఉన్నదనమాట. ఒకప్పుడు నన్ను చూసి చాలామంది నవ్వుకున్నారు. ఇప్పుడు నేను ముందుకు వెళ్ళి హ్యాపీగా బతుకుతుంటే నా గురించి అయితే ఏడుస్తున్నారు అనమాట. వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళందరి ఏడుపులు నాకు ఆశీర్వాదం అవుతున్నాయి అనమాట. కొంతమంది అందరి జీవితాలుగా అలాగే ఉన్నాయని అయితే నేను అనుకోను అనమాట. ఉంటారు కదా కొంతమంది జీవితాలలో, అందుకోసమే ఏడుస్తున్నారని అయితే మన జీవితం అలాగే ఆగిపోద్దు ఫ్రెండ్స్, ముందుకు వెళ్ళాలన్నమాట. మన కాకులను ఎందుకంటాం, ఎందుకే అంత నరం లేని నాలుక 4 రకాలుగా మాట్లాడుకుంటుంది కంపల్సరీగా అయితే. మన గురించి మనం ఆలోచించాం అనమాట. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారని ఆలోచించే జీవితం అనమాట. కొంతమంది జీవితాలు అలాగే ఉంటే ఒకళ్ళ కంట్ల ఏలు గుచ్చి చూడాలని చూస్తారు, మన కంట్లో కూడా దేవుడు ఏలు అన్నది గుచ్చుతాడు. అదైతే జనాలు తెలుసుకోరనమాట. ముందుకే ఒక పని మీద నడుచుకుంటూ దారి నుంచి వెళ్తాం. మనకు ఒక తాకురాయి మన కాలు తాకుతుంది. కాలు తాకిందని చెప్పి తాకురాయి అయితే తీసి వెనకైతే రాలేము కదా. ఆ రాయి పక్కకి పడేసి మనం నడుచుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్తాం కదా. మన జీవితాలు కూడా ఎదుగుతుంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. అవన్నీ అడ్డంకులన్నీ తొలగించుకు ముందుకెళ్తేనే మన జీవితం అనేది హ్యాపీగా సాగిపోతుంది అనమాట. ఎవరో ఏమో అనుకుంటారని అయితే మనం అక్కడే ఆగిపోవద్దు. నరం లేని నాలుక ఎన్నో రకాలుగా మాట్లాడుతుంది కాబట్టి అయితే అవన్నీ మనం పట్టించుకోకూడదు అనమాట. నా జీవితంలో ఇలా జరుగుతున్నాయి కాబట్టి అయితే మీకు అందరికైతే ఈ బాధాకరమైన విషయం షేర్ చేసుకోవాలంటే ఈ వీడియో తీశాను అనుకుంటా. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ముందుకైతే వెళ్ళండి ఫ్రెండ్స్, ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకైతే కంపల్సరీగా వెళ్ళాలి, అక్కడ ఆగిపోకూడదు. అందరి ఏడుపులే మనకు ఆశీర్వాదం అనమాట. కంపల్సరీగా అయితే నా జీవితంలో అలాంటి జరుగుతున్నాయి కాబట్టి అయితే మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. కంపల్సరీగా ఎన్ని అడ్డంకులు వచ్చినా అక్కడే ఆగిపోవద్దు, ముందుకైతే కంపల్సరీగా వెళ్ళాలని అయితే నేనైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటూ మీకైతే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో తీసే లోపల అయితే నా టీ అయితే చల్లారిపోయింది. మళ్ళీ వీడియో చేసుకుని అయితే టీ తాగాలి. ఓకే ఫ్రెండ్స్, అందరికైతే బాయ్ మరి.